వెల్కమ్ టు మై ఛానల్ కొన్ని స్టాక్స్. సో ముందుగా మీ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. సో ఈరోజు మేము ఈ పూజను ఎలా చేసుకున్నామో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాము. అదండి చూసేద్దాం. సో ముందుగా ఇలా అభిషేకానికి కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నానండి. సో రెడీ చేసుకున్నాక బాబాని ఇలా ఒక ప్లేట్లో పెట్టేసుకొని అభిషేకం స్టార్ట్ చేసేసాను. యాక్చువల్లీ మనకి గురు బలం రావాలి అంటే గురు పౌర్ణమి రోజు ఖచ్చితంగా ఇది చెయ్యండి, మీకు కూడా పాజిటివ్ వైబ్స్ అనిపిస్తాయండి. నేను ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తున్నాను, నాకైతే మంచిగా అనిపిస్తుంది. అందుకే నేను ఖచ్చితంగా ఎక్కడున్నా కానీ గురు పౌర్ణమి రోజు మాత్రం ఈ పూజని మాత్రం ఖచ్చితంగా చేసుకుంటానండి. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా చేసుకుంటే. సో ఇలా నేనైతే అభిషేకాన్ని పూర్తి చేసుకుంటున్నాను. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, అన్ని పంచామృతాలతో ఇలా షుగర్ కూడా యాడ్ చేశాను. సో పంచామృతాలతో నేనైతే ఇలా అభిషేకం చేసుకుంటున్నాను. బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులు లైక్ ఏమంటారు, గురువులు అంటారు కదా. సో బాబాని కూడా గురువు అనే అంటామండి. ఎందుకంటే బాబా కూడా మనకి ఉపదేశాలు, సూక్తులు ఇలాంటివి నీతి వాక్యాలు చెప్తూ ఉంటారు కదా. సో బాబా కూడా మనకి గురువే అండి. సో ప్రతి గురు పౌర్ణమి రోజు మ్యాక్సిమం బాబాని ఇలా పూజ చేస్తూ ఉంటారు. నాకు తెలిసినంత వరకు అయితే నేను ఇలా చేస్తూ ఉంటాను. ఇంకా చేసుకునే వాళ్ళు కూడా నాతో షేర్ చేసుకున్నారు ఇలా. సో ఇలా అభిషేకం అయితే కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత ఇలా పీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నాను. లక్ష్మీదేవి స్వరూపమైన తమలపాకులని ఇలా కింద పెట్టేసుకొని ఆ ప్లేట్ మీద ఆకులు పెట్టేసుకొని ఇలా పద్మం ముగ్గు వేసేసుకున్నాను. పసుపు కుంకుమలతో ఇలా ముగ్గు వేసుకొని రెడీ చేసుకొని బాబాని ఇక్కడ పెట్టి నేను పూజ స్టార్ట్ చేస్తానండి. బాబాని ఇక్కడ కూర్చోబెట్టేసాను. ఇప్పుడు మన అభిషేకం చేసుకొని బాబా ఎంత చక్కగా కనిపిస్తున్నారో. సో ఇంకా ఇలా రెడీ చేసుకున్నాను. బాబాకి ఎల్లో కలర్ చాలా ఇష్టం కదా. వస్త్రంని ఏర్పాటు చేసేసుకొని ఇలా పూలమాల వేసుకొని, శనగల మాల అండి, అసలు బాబాకి చాలా ఇష్టమైన మాల ఇది, శనగల మాల. సో ఖచ్చితంగా గురు పౌర్ణమి నాడు ఇలా మాల వేసుకోండి, శనగల మాల. గుళ్ళో కూడా చాలామంది ఇలా గురు పౌర్ణమి నాడే కాకుండా గురువారం చాలామంది శనగలతో మాలలు కుచ్చి ఇలా గుళ్ళో ఇస్తూ ఉంటారు. సో నేను చాలా వరకు చూశాను బాబా గుళ్ళో. సో నాకు అనిపించేది ఇంకా నేను ఎవ్రీ థర్స్డే చేయకపోయినా కానీ ఇలా గురు పౌర్ణమి నాడు మాత్రం చాలా ఇష్టంగా ఇలా అన్నీ చేసుకుంటాను బాబాకి. సో నా దగ్గర ఉన్న వెండి పువ్వులతో ఇలా డెకరేట్ చేసుకుంటున్నాను. 108 ఫ్లవర్స్ మనకి ఆ చిన్నవి దొరకవు కదా, అలా మనకి రెడ్ కలరే పెట్టాలంటే. సో ఇలా పెట్టేసుకున్నాను నేను వెండి పువ్వులతో. చక్కగా బాబాని అయితే అలంకరించుకొని దీపారాధన చేసుకుంటున్నాను. ఈ దీపారాధన చేసుకునేటప్పుడు సంకల్పం చెప్పుకోవాలి, గురుబలం రావాలి అని చెప్పేసి. గురుబలం ఉంటే విజయమే విజయం అండి. అసలు ఖచ్చితంగా గురుబలం అనేది ఉండాలి మనకి. సో అలాంటివి కావాలి అనుకుంటే ఇలాంటి కొన్ని పూజలు చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు. సో ఇవి మన పెద్దలు చెప్తూ ఉంటారు, నేను మా పెద్దవాళ్ళ దగ్గరే నేర్చుకున్నాను. సో మన పిల్లలకు కూడా ఇలా నేర్పించుకుంటూ ఉంటే మన పిల్లలు కూడా నెక్స్ట్ జనరేషన్స్కి ఇవి ఇలా ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. సో మా గుండుగాడైతే కొబ్బరికాయ కొడుతుంటే నా వెనకాలే నించున్నాడు. సో ఎప్పుడెప్పుడు ఆ వాటర్ తాగేయాలా అని చెప్పి, ఆల్రెడీ వాడు వెల్కమ్ చేసినప్పుడు చూశారు కదండి, వాడి వాయిస్ అంతా పోయింది, ఫుల్ కోల్డ్ ఉంది వాడికి. సో ఇలా అయితే నేను ఎంతో విశిష్టకరమైన పంచముఖి హారతితో నేను పూజనైతే ముగించుకుంటున్నాను. ఇలా ఆ హారతి ఇచ్చేసి ఇలా బాబాకి చూపించేసి ఇంకా నేను నా వెనక ఉన్న మా బాబు గున్ను ఉన్నాడు కదా, వాడికి కూడా హారతి తీసేసుకున్నాక, హారతి తీసుకుంటేనే నీకు ప్రసాదం ఇస్తానని చెప్పేసరికి వాడు వెంటనే వచ్చి హారతి తీసుకున్నాడండి. సో ఇలా నేను విజయవంతంగా గురు పౌర్ణమి పూజనైతే కంప్లీట్ చేసుకున్నాను. నైవేద్యాలు కూడా ఇలా పెట్టుకున్నాను. సో నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఇంకొకటి, ప్రతి వీడియోలో నేను ఇలా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. నాకు సబ్స్క్రైబర్స్ అయితే అలాగే పెరుగుతున్నారు. ఇంకా నా వీడియోస్ని మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయమని